వైజాగ్ నగరం ఈ మధ్య తీవ్రమైన కాలుష్యానికి గురవుతుంది. రోడ్లపై దుమ్ము, పారిశ్రామిక ప్రాంతాల్లో పొగమంచు, ట్రాఫిక్ వల్ల పెరుగుతున్న పొల్యూషన్ ఇవన్నీ కలిసి వైజాగ్ లో గాలి నాణ్యత రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యలు, ఎలర్జీలు, వాతావరణంలో మార్పులు గమనిస్తుండటంతో ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ ప్రజల నుంచి ఒక ఆసక్తికరమైన అమలు చేయదగ్గ సూచన వెలువడింది. ప్రస్తుతం హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ వేసినట్లు, అలాగే ప్రజలు తమ ఇళ్ల దగ్గర మొక్కలు పెంచకపోతే కూడా ఫైన్ వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద కనీసం కొన్ని మొక్కలు తప్పనిసరి చేయాలని, ఇది చట్టబద్ధం చేయడం ద్వారా వైజాగ్ లో పెరుగుతున్న కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. ఇల్లు కొనుగోలు చేసే సమయంలో కూడా మొక్కల కోసం ప్రత్యేకంగా స్థలం ఉండేలా రూల్స్ పెట్టాలని, ఇది నగర నిర్మాణ నిబంధనలో చేర్చాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత ఇల్లే కాకుండా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో కూడా ప్రత్యేకంగా గ్రీన్ జోన్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ప్లాంటేషన్ జోన్లు లేకపోతే ఆ యజమానిపై కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హెల్మెట్ రూల్ను కఠినంగా అమలు చేయడంతో ప్రజలు సేఫ్టీ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకున్నారు. అదేవిధంగా మొక్కలు పెంచడాన్ని కూడా చట్టపరంగా తప్పనిసరి చేస్తే ప్రతి ఇంటి వద్ద పచ్చదనం పెరుగుతుంది. గ్రీన్ కవర్ పెరగడం వల్ల కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా వాతావరణం చల్లబడుతుంది, ఆక్సిజన్ స్థాయి మెరుగవుతుంది, నగర అందాలు పెరుగుతాయి. ప్రజలు చెబుతున్నది ఏమిటంటే, మొక్కలు పెంచడం కేవలం పర్యావరణ కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం కూడా అనివార్యమని, మొక్కలు పెంచడం సాధ్యం కాని వారు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్లాంటేషన్ డ్రైవ్ లో పాల్గొనాలి. అలాంటి అవకాశం తీసుకోకపోతే వారికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందే అని వైజాగ్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వైజాగ్ ను కాలుష్య రహిత గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రజల నుంచి వచ్చిన ఈ వినూత్న సూచనపై ప్రభుత్వం త్వరలో స్పందించి నిర్ణయాలు తీసుకుంటుందేమో చూడాలి. ప్రజలు, అధికారులు, నగర పౌర సంఘాలు కలిసి పనిచేస్తే వైజాగ్ మళ్ళీ పచ్చని పరిశుభ్రమైన నగరంగా మారడం చాలా సాధ్యమే.